Closed doors, I'm a fool for your love. బాబు రెడీ బాబు కట్ కెమెరా యాక్షన్. హలో గైస్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ద టుడే సెషన్. మనం ఆల్రెడీ హైడ్రాక్సీ కాంపౌండ్స్ డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ సెషన్లో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రాక్సీ కాంపౌండ్స్ నేర్చుకున్నాం. హైడ్రాక్సీ ఆల్కహాల్స్ యొక్క కొన్ని కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ఫినాల్ యొక్క రియాక్షన్స్ కొన్ని ఒకటి నేర్చుకున్నాం కదా. ఫినాల్ ఎటువంటి రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుందని నేర్చుకున్నాం. అందులో ఒకటి బ్రోమినేషన్ ఆఫ్ ఫినాల్ నేర్చుకున్నాం. ఇందులో దాని కంటిన్యూషన్, కెమికల్ ప్రాపర్టీస్ అనే కంటిన్యూషన్ మనం చూద్దాం. ఫినాల్ రియాక్షన్స్ కొన్ని ఉన్నాయి, మనం కంటిన్యూగా చెప్పుకుందాం. నేమ్డ్ రియాక్షన్స్లో కొన్ని ఉన్నాయి. అందులో చెప్పుకుంటే మనకి ఈ మ్యాక్సిమం ఈ హైడ్రాక్సీ కాంపౌండ్లో ఒక ఎస్ఏ రావడానికి ఛాన్స్ ఉంది. అది ఇందులో మ్యాక్సిమం ఫినాల్ రియాక్షన్స్లో ఎక్కువ వస్తుంది. మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా చెక్ చేసి ఉన్నట్లయితే నేమ్డ్ రియాక్షన్స్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. సో లేట్ చేయకుండా ఈరోజు సెషన్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు కెమిస్ట్రీ. కమింగ్ టు ద ఫినాల్ రియాక్షన్స్, లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం సార్? ఫినాల్ అనేది ఇటువంటి రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది అనుకున్నాం. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది అనుకున్నాం కదా సార్. మళ్ళీ అది అందులో పార్టిసిపేట్ చేస్తుంది ఓన్లీ ఇన్ ద ఆర్థో పారా ఓరియంటేషన్లో జరుగుతుంది. ఎందుకంటే రెసిడెన్స్ స్ట్రక్చర్లో అక్కడ మాత్రమే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, మైనస్ చార్జ్ అక్కడ డెవలప్ అవుతుంది కాబట్టి వచ్చే ఎలక్ట్రోఫైల్ ఆర్థో అండ్ పారాలో సబ్స్టిట్యూట్ అవుతుంది. అదేవిధంగా బ్రోమినేషన్ ఆఫ్ ఫినాల్లో కూడా అదే డిస్కస్ చేస్తాం మనం. ఆర్థో అండ్ పారా ప్రోడక్ట్ ఏర్పడితే పారా ప్రోడక్ట్ స్టేబుల్ అనుకున్నాం, ఆర్థో ప్రోడక్ట్ అనేది అన్స్టేబుల్ బికాస్ ఆఫ్ రెపల్సన్స్. అదేవిధంగా ఫర్దర్ రియాక్షన్స్ ఇంకా మన సిలబస్లో ఫినాల్ యొక్క రియాక్షన్స్ ఏమున్నాయంటే ద నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసి ఇంపార్టెంట్ రియాక్షన్ రీమర్ టీమర్ రియాక్షన్ సార్. రీమర్ వన్ ఆఫ్ ది ఫినాల్ రియాక్షన్ అనుకోవచ్చు. ఇది కూడా దట్ ఈస్ నేమింగ్ రియాక్షన్, వన్ ఆఫ్ ది నేమింగ్ అనమాట. రీమర్ టీమర్ రియాక్షన్, ఓకేనా? డిఫైన్ ద మెకానిజం ఆఫ్ రీమర్ టీమర్ రియాక్షన్ అంటే ఒక ఎస్ఏ కానీ షార్ట్ ఆన్సర్ ఇస్తే అలా రాయాలని మనం నేర్చుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ డెఫినేషన్, రియాక్షన్, మెకానిజం అదే ఫార్ములా సార్. ఇప్పుడు ఆర్గానిక్లో ఇప్పుడు కూడా డెఫినేషన్, రియాక్షన్, మెకానిజం, వాట్ టైప్ ఆఫ్ మెకానిజం. డెఫినేషన్ కానీ ఫినాల్ కన్వర్షన్ ఆఫ్ ఫినాల్ అనేది ఏ విధంగా మారుతుంది అంటే సాలిస్కి ఆల్డిహైడ్గా మారుతుంది సార్. సాలిస్లో ఆల్డిహైడ్గా మారుతుంది. ఓకే, ఫినాల్ కన్వర్టింగ్ టు salicylaldehyde in the react with the formaldehyde in the presence of sodium hydroxide to form the salicylaldehyde. That is the ఆర్థో పొజిషన్ లో CHO ఉంటుంది. ఆల్డిహైడ్ అన్నాం కదండి, ఆర్థో పొజిషన్ లో CHO ఉంటుంది. దిస్ ఇస్ ద కామన్ నేమ్ ఆఫ్ ద సాలిసైడ్. డెఫినేషన్ ఏం అనుకోవచ్చు సార్? రీమర్ టీమర్ రియాక్షన్ నథింగ్ బట్ ద కన్వర్షన్ ఆఫ్ ద ఫినాల్ to salicylaldehyde by reacting with the formaldehyde in presence of base is called as Reamer-Tamer reaction. Reamer-Tamer reaction అంటే ఏంటంటే ఫినాల్ అనేది సాలిసైడ్ గా మారుతుంది. దేని సమక్షంలో దేంతో రియాక్ట్ అయ్యి ఫార్మాల్డిహైడ్ తో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ NaOH సమక్షంలో రియాక్ట్ అయ్యి సాలిసైడ్ గా మారడాన్ని మనం Reamer-Tamer reaction అని అంటాం. దిస్ ఇస్ అబౌట్ ద రియాక్షన్. కమింగ్ టు ద ఇది ఎలా ఏర్పడింది, అసలు ఏంటి ప్రాసెస్ అనేది తెలుసుకోవాలనుకుంటే coming to the mechanism, what type of mechanism involved in the Reamer-Tamer reaction అనుకుంటే in the mechanism the first step is the formation of carbene intermediate sir. one of the competitive bit లో ఎక్కువ అడిగే బిట్ ఏంటంటే what type of intermediate in the Reamer-Tamer reaction అడుగుతాడు. కార్బోకేటయానా, కార్బేనియానా, కార్బీన్ అడిగితే మనం ఈజీగా పెట్టవచ్చు అనమాట. లేదా కార్బీన్ వచ్చే నేమింగ్ రియాక్షన్ కింద వాటిలో ఏది విచ్ ఏ రీమర్-టీమర్ రియాక్షన్ లో కార్బీన్ ఏర్పడుతుంది అని కొన్ని నేమింగ్ రియాక్షన్స్ ఇవ్వచ్చు. ఆల్డాల్, రీమర్-టీమర్, పెప్కిన్ అలా అడగచ్చు. మనం రీమర్-టీమర్ లో ఖచ్చితంగా కార్బీన్ అనేది ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ స్టెప్ 1 లో మనకి ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్, దట్ ఈస్ ద కార్బీన్ ఇంటర్మీడియట్ ఎలా ఏర్పడుతుంది, అసలు కార్బీన్ అంటే ఎలా ఉంటుంది మీరు చూస్తారు సార్ ఈరోజు. ఆల్రెడీ మీకు కార్బోకేటయాన్, కార్బానియన్, ఫ్రీ రాడికల్, ఇంటర్మీడియట్ మూడింటి గురించి తెలుసు. కార్బన్ అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడే ఫామ్ అవుతుంది ఫస్ట్ స్టెప్. ఇందులో రియాక్టెంట్ అన్నాం కదా సార్, CHCl3 ఇలా ఉంటుంది కదా సార్. CHCl3 అనేది దట్ ఈస్ ద క్లోరోఫామ్. ఓకే, క్లోరోఫామ్ రియాక్ట్స్ విత్ ద బేస్ తో రియాక్ట్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే
ఎప్పుడైనా సరే బేస్ ఉన్నదంటే ఖచ్చితంగా బేస్ ఏం చేస్తుందంటే ఇట్ అబ్స్ట్రాక్ట్స్ ద ప్రోటాన్ లాక్కుంటుంది తన వైపు. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఉన్నటువంటి రియాక్టెంట్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ లాక్కుంటుంది. ఒకే ఒక్క ప్రోటాన్ ఉంది, అది వెళ్ళిపోతే C- ఏర్పడుతుంది సార్. ఇలా C- బేస్ నేచర్ ఏంటి సార్, అబ్స్ట్రాక్ట్స్ ద ప్రోటాన్ తన వైపు లాక్కుంటుంది, అబ్స్ట్రాక్ట్ ద ప్రోటాన్. ఓకే, అలా లాక్కుంటే H+గా బయటికి పోతే ఇక్కడ మైనస్ అనేది పోతుంది. ఓకే, దిస్ ఇస్ ద ట్రైక్లోరో కార్బన్ అని అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్లోరిన్ అనేది ట్రైక్లోరో కార్బన్ అంత స్టేబుల్ కాకుండా Cl- అనేది బయటికి పోతే, ఓకే, Cl- అనేది బయటికి పోతే ఇక్కడ ఏర్పడేది డైక్లోరో కార్బన్ అనేది ఏర్పడుతుంది సార్. ఇలా ఓకే, దట్ ఈస్ ద డైక్లోరోకార్బన్. దిస్ ఇస్ ద అవర్ ఇంటర్మీడియట్. ఓకే, ఇక్కడ Cl- అనేది స్టేబుల్ గా బయటికి పోయి ఇంకొక స్టేబుల్ అయినటువంటి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్ అనుకోవచ్చు సార్. ఇది ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనం అనుకోవచ్చు. చూడండి, కార్బన్కి ఎన్ని ఉండాలి, జనరల్గా బంధాలు 4 ఉండాలి, ఓన్లీ 2 క్లోరిన్స్ మాత్రం ఉన్నాయి. ఇంకా దానికి 2 బాండ్స్ అనేవి ఫామ్ అవ్వాలంటే 4 ఎలక్ట్రాన్స్ అని వేకెంట్ అనుకోవచ్చు. ఓకేనా, కార్బన్ ఈజ్ ద ఇంటర్మీడియట్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ మాలిక్యూల్, ఎలక్ట్రాన్ కొరత గల మధ్యస్థము అంటాం తెలుగులో. కమింగ్ టు ద సెకండ్ స్టెప్, వాట్ స్టెప్ ఇన్వాల్వ్ ఇన్ ద సెకండ్ స్టెప్ అనుకుంటే, మన రియాక్టెంట్ ఉంది కదా, ఫినాల్ అనేది కార్బన్తో రియాక్ట్ అవుతుంది సార్. ఎలా రియాక్ట్ అవుతుందో మనం చూస్తే, ఓకేనా, ఇది ఏంటి సార్ అనుకున్నాం ఆల్రెడీ, కార్బన్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అనుకున్నాం కదా సార్. ఎలా ఉంటుంది, ఈ డెఫిషియెంట్ దగ్గరికి మనం ప్లస్, ఓకే ఇప్పుడు కూడా ఫినాల్ అనేది ఫినాక్సైడ్ అనగానే ఉంటుంది సార్. ఇది వన్ ఆఫ్ ది రెసినెంట్ ఫామ్ అనుకోవచ్చు కదా, O- అనేది రెసినెంట్ ఫామ్ అనుకోవచ్చు కదా. ఫినాల్స్తో పోలిస్తే ఫినాక్సైడ్ అనేది మోర్ రియాక్టివ్. మనం సెకండ్ సెమ్లో డిస్కస్ చేస్తాం దీని గురించి. రెండింటికి సేమ్ రెసినెన్స్ స్ట్రక్చర్కి వచ్చినప్పటికీ ఫినాక్సైడ్ అనేది మోర్ స్టేబుల్ అనుకోవచ్చు, మోర్ స్టేబుల్ అండ్ రియాక్టివ్ అనుకోవచ్చు. సో దాన్ని మనం చూసాం. దీన్ని రెసినెన్స్ ఫార్మ్స్ కింద రాసుకుంటే ఇదేమో మనకి రియాక్ట్ అవుతుంది సార్. దేంతో రియాక్ట్ అవుతుంది అంటే మనకి ఫస్ట్ స్టెప్లో ఏర్పడినటువంటి కార్బన్తో ఇలా రియాక్ట్ అవుతుంది సార్. ఎలా రియాక్ట్ అవుతుందో చూసుకున్నట్లయితే ఈ బాండ్స్ మనం కొంచెం కన్వీనియంట్గా వేసుకున్నట్లయితే డబుల్ బాండ్ చూపిస్తే మనకు కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి, సో ఇలా చూడండి సార్. ఇలా ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది సార్. దీని తర్వాత అబ్జర్వ్ చేసి మీరు జస్ట్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది సార్. ఓకే, ఇక్కడ డబుల్ బాండ్ O అండ్ ఇక్కడ వచ్చేసి CCl2. ఓకే, ఏది లేదంటే హైడ్రోజన్ ఉన్నట్టు కదా సార్. ఇక్కడ కూడా ఏమీ లేదంటే హైడ్రోజన్ ఉన్నట్టు కదా సార్. అగైన్ మనకి రెసినెన్స్ ఫామ్లో అది ఇన్వాల్వ్ అయిపోతుంది. ఓకే, దిస్ వన్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలా కూడా జరగవచ్చు. డబుల్ బాండ్ ప్లేస్ పెడుతున్నారంటే 2 వైపులు కూడా జరగవచ్చు. మనం కన్వీనియంట్గా రెసినెన్స్ ఫామ్ చేసిస్తే మనకి కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ ద O- అండ్ దిస్ ఇస్ ద CHCl. కమింగ్ టు ద బేస్. ఓకే, ఇక్కడ బేస్ అనేది ఎన్నిసార్లు రియాక్ట్ అవుతుంది. ఓకే, బేస్ అనేది కొన్ని ఈక్వలెంట్స్ తీసుకోవచ్చు, 2-3 ఈక్వలెంట్స్ ఎన్ని అవసరం పడితే అన్ని ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ బేస్లో ఉన్న OH- అనేది ఈ ఎలక్ట్రాన్ మీదకి అటాక్ అయినట్టు. ఓకే సార్, ఇక్కడ బేస్ అనేది NaOH 3 ఈక్వలెంట్ తీసుకుంటాం జనరల్గా. ఈ రియాక్షన్లో ఎన్ని తీసుకోవచ్చు, మనకి ఎన్ని అవసరం పడుతున్నాయి అన్ని తీసుకోవచ్చు జనరల్గా. ఈ దీంట్లో ఫస్ట్ స్టెప్లో కార్బన్ ఫామ్ అవడానికి ఒక 1 సోడియం హైడ్రాక్సైడ్, ఇక్కడ ఒక సోడియం హైడ్రాక్సైడ్ ఉపయోగపడుతుంది. ఇది OH- ఇలా దీని మీద రియాక్ట్ అయితే ఈ క్లోరిన్ మైనస్ అనేది Cl- బయటికి పోయి స్టెబిలైజ్ అవుతుంది మనకి తెలుసు. సో వచ్చే స్టెప్ ఏంటి చూడండి ఒకసారి. యాసిడ్స్ ఉన్నటువంటి బాండ్స్ అండ్ O- అండ్ ఇక్కడ CH అండ్ ఇక్కడ అటాక్ అయినట్టు OH అండ్ ఇక్కడ వచ్చినటువంటి Cl. ఓకే, అగైన్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇలా డబుల్ బాండ్ ఫామ్ అయ్యి ఈ క్లోరిన్ అనేది బయటికి పోతే మనకు వచ్చేది ఏంటి అనుకుంటే సింపుల్ మెకానిజం. మీరు డిఫరెంట్ టెక్స్ట్ బుక్లో డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది కూడా మనకి సింపుల్గా కన్వర్ట్ చేసి చెప్పాను. ఇది కూడా తప్పేం కాదు. సో O- అండ్ C డబుల్ బాండ్ OH. ఓకే, ఇలా మళ్ళీ మనం ఇక్కడ ఏమీ లేదంటే ఏం చెప్పొచ్చు, హైడ్రాక్సీ చేయొచ్చు కదా. H+ అనేది ప్రోటానేషన్ ఇక్కడ ఉన్నది కదా సార్. H- అనేది H+ అనేది ఇక్కడ మళ్ళీ రియాక్ట్ అయినట్లయితే
ఏమైతే సార్ మనకు ఒరిజినల్ కాంపౌండ్ అనేది ఇక్కడ WN+ పెట్టుకోవచ్చు అనమాట. ఎలాగైనా జరగవచ్చు. సో మనకు వచ్చేసి ఇది మన సాలిస్లాల్డిహైడ్ సింపుల్ స్టెప్స్ అన్నమాట. పెద్ద కన్ఫ్యూజ్ ఏమి అయిపోవక్కర్లేదు మెకానిజం అనేది. ఫస్ట్ స్టెప్లో కార్బిన్ అనేది ఎలా ఫామ్ అయిందో గుర్తుపెట్టుకుంటాం. ఆ కార్బిన్ అనేది ఈ స్టెప్లో దీని మీద రియాక్ట్ అయితే ఒక బాండ్ ఫామ్ అవుతుంది. దాని మీదకి మన దగ్గర ఉన్న బేస్ని రియాక్ట్ చేస్తామంటే. ఓకే, మీకు ఇంకా డెప్త్ మెకానిజం కావాలంటే మన ఛానల్లో రేమర్ టీమర్ రియాక్షన్ ఆసెట్ సిరీస్లో నేమ్డ్ రియాక్షన్ సిరీస్ అనేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో రేమర్ టీమర్ రియాక్షన్ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇది క్లియర్ మెకానిజం, కొంచెం స్టాండర్డ్ మెకానిజం, డెప్త్ మెకానిజం, ఇంకా మీకు నాకు ఇంకా మంచి మెకానిజం కావాలంటే మీరు చూడొచ్చు. ఓకే, ఇది కూడా తప్పేం కాదు. కొంచెం క్లమ్సీ లేకుండా ఓన్లీ బేస్ని ఉపయోగించి జనరల్గా రీఅరేంజ్మెంట్ చేసి కూడా చెప్తారు అనుకున్న టెక్స్ట్ బుక్లో. ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ చేసి తర్వాత మళ్ళీ OH- అని రియాక్ట్ చేసి మళ్ళీ 2 రకాలుగా చెప్తారు. అది కూడా తప్పేం కాదు, ఇది కూడా తప్పేం కాదు. మీరు చూసుకున్నట్లయితే OH- 2 రకాల ఇక్కడ ఒక OH- యూజ్ చేసిన తర్వాత ఇక్కడ H అనేది బాండ్ ఇలా HClగా బయటకు పోయింది అనుకోవచ్చు. ఇక్కడ -HClగా బయటకు సాల్ట్ బయటకు పోతే వచ్చే ప్రోడక్ట్ ఇది అనమాట. ఓకే, కమింగ్ టు ఈ స్టెప్ వచ్చేసరికి మనం ఇక్కడ ఎలాగ ప్రోటాన్ మన దగ్గర ఉంది కాబట్టి ఆ ప్రోటాన్ని ఇక్కడ చేసాం, అది మనకి ప్రోడక్ట్ వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ రేమర్ టీమర్ రియాక్షన్. రేమర్ టీమర్ రియాక్షన్ అంటే ఏంటి, దాని రియాక్షన్ ఏంటి, సింపుల్గా 2 స్టెప్లో మెకానిజం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ ఫినాల్ రియాక్షన్, వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. ఓకే అండి, అడగవచ్చు మనం ముందు చెప్పిన బ్రోమినేషన్ ఫినాల్ అండ్ రేమర్ టీమర్ రియాక్షన్ ఒకే 1 and 2లో ఇచ్చి మనకి ఎస్సీకి అడగవచ్చు అనమాట. బ్రోమినేషన్ ఎలా జరుగుతుంది, 2 స్టెప్లో జరుగుతుందని చెప్పి మెకానిజం చెప్పాం, ఇది కూడా అదే అని చెప్పాం. 2 రియాక్షన్ ఇచ్చి ఎస్ఏలో వచ్చేస్తున్నాడు కాబట్టి మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనండి, ఇంకొక నేమ్డ్ రియాక్షన్ నేర్చుకుందాం. ఓకే, ఇంకొక ఫినాల్ రియాక్షన్ ఏంటంటే కోల్ బేస్ స్మిత్ రియాక్షన్ సార్. ఓకేనండి, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే మనకు వీడియో ఎప్పుడు యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మీరు చూడొచ్చు. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ ఫినాల్ రియాక్షన్. రియాక్షన్స్ ఆఫ్ ఫినాల్లో నెక్స్ట్ రియాక్షన్ వచ్చాం, దట్ ఇస్ ద కోల్ బేస్ స్మిత్ రియాక్షన్ సార్. అగైన్ ఇది కూడా ఫినాల్ యొక్క రియాక్షనే. మనం డెఫినేషన్ నేర్చుకుంటాం, తర్వాత రియాక్షన్, తర్వాత మెకానిజం. ఇదే ప్యాటర్న్, అవసరం లేదు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్ కనిపిస్తే చాలు, మనకి ఇంకేం అవసరం లేదు, చక్కగా మార్క్స్ పడతాయి అనమాట. ఓకే, కమింగ్ టు ద డెఫినేషన్. 2 కూడా సిమిలర్ ఉండే రియాక్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ముందే చెప్పాం సార్, రేమర్ టీమర్ రియాక్షన్ అనేది జస్ట్ కన్వర్షన్ ఆఫ్ ద ఫినాల్ టు సాలిసిలిక్ యాసిడ్. ఇక్కడ కూడా కన్వర్షన్ ఆఫ్ ద ఫినాల్ టు సాలిసిలిక్ యాసిడ్ సార్. అక్కడ ఏమనుకున్నాం, సాలిస్లాల్డిహైడ్ అనుకున్నాం. ఇక్కడ ఏంటంటే సాలిసిలిక్ యాసిడ్. ఓకే, సాలిసిలిక్ యాసిడ్గా కన్వర్ట్ అయితే ఫినాల్ అనేది ఇది కదా సార్. ఫినాల్ మనకు తెలిసిందే రియాక్షన్. ఫినాల్ అనేది ఫార్మేషన్ ఆఫ్ సాలిసిలిక్ యాసిడ్. ఎలాగంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద బేస్ అండ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ CO2తో రియాక్ట్ అయినట్లయితే మనకి సాలిసిలిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని బట్టి మన డెఫినేషన్ అనేది ఈజీగా రాసుకోవచ్చు. యాసిడ్ అన్నాం కదా, దీని ప్లేస్లో COS సింపుల్గా. ఓకే, ఆర్థో పొజిషన్ రేమర్ టీమర్ రియాక్షన్లో CHOకు బదులు COH ఉంటుంది సింపుల్గా. కోల్ బేస్ స్మిత్ రియాక్షన్ అంటే ఏంటి, ద కన్వర్షన్ ఆఫ్ ద phenol to salicylic acid by reaction with the base followed by CO2 to form the salicylic acid. This is known as a Kolmogorov reaction. Okay, phenol అనేది NaOH మరియు CO2 తో రియాక్షన్ జరిపి సాలిసిలిక్ యాసిడ్ ఏర్పడడాన్ని కోల్బేస్-స్మిత్ రియాక్షన్ అని అంటారు. సింపుల్ జస్ట్ మనకి మ్యాటర్ ఏం పట్టించుకోరు సార్. రియాక్షన్ ఏంటి, మెకానిజం ఎంత బాగా నువ్వు పార్టిసిపేట్ చేసావు అనేది మనకి కెమిస్ట్రీలో వాల్యూ చేసిన వ్యాలిడ్ పాయింట్ అనమాట. కమింగ్ టు ద రియాక్షన్ అయిపోయింది కదా సార్, ఇది రియాక్షన్. కమింగ్ టు ద మెకానిజం ఇందాకలాగే ఎన్ని స్టెప్లో జరుగుతుంది అనుకుంటే అగైన్ మనకి స్టెప్ 1 మెకానిజంలో ఒక రియేజెంట్తో రియాక్ట్ అయినట్లయితే ఫినాల్ అనేది బేస్తో రియాక్ట్ అయినట్లయితే బేస్ ఏం చేస్తుంది సార్, ముందు రియాక్షన్లోనే చెప్పుకున్నాం. బేస్ యొక్క నేచర్ ఏంటి, ఇట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ ద ప్రోటాన్ అక్కడెక్కడ ఉంది సార్, వెరీ యాక్టివ్ ప్రోటాన్ అనేది ఇదే కదా, ఇక్కడ ఉండదు కదా. సో H+ అనేది లాక్ ఉంటుంది ఇది. ఓకే, H+ లాక్ ఉంటే -H2గా పోయి ఇక్కడ ఉన్నటువంటి Na+ కదా సార్, ఇక్కడ Na+ ఉంటుంది. OH- NH+ తీసుకుని H2O బయటికి పోయింది, ఇక్కడ Na+. దట్ ఈస్ ద సోడియం ఫినాక్సైడ్ అయాన్ ఫామ్ అవుతుంది సార్. ఫస్ట్ స్టెప్లో వెరీ రియాక్టివ్ సోడియం ఫినాక్సైడ్ అయాన్ ఫామ్ అవుతుంది సార్.
ఇది ఫినాక్సైడ్ అయాన్ అనేది సెకండ్ స్టెప్లో మనకి CO2తో రియాక్షన్ పొంది మనకి సాలిసిలిక్ యాసిడ్ ఎలా వస్తుందో మనం చూద్దాం. ఓకే, కమింగ్ టు ద స్టెప్ 2, టేక్ ద ఫినాక్సైడ్ అయాన్ లైక్ ఇలా మనకి CO2తో ఎలా రియాక్షన్ పొందుతుందని చూసుకున్నట్లయితే CO2 రాసుకున్నట్లయితే ఇది ఎలక్ట్రాన్ ఇలా అంటే ఇలా మైగ్రేట్ అయితే సారీ ఇక్కడికి డైరెక్ట్ స్టెప్ కాకుండా మనం క్లియర్గా రాసుకున్నాం. C≡O. ఓకే, ఇక్కడ మైనస్ ఉన్నది కదా సార్, ఇక్కడ మైనస్ ఇలా మైగ్రేట్ అయితే ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఉంటుంది కదా, దాని దగ్గర రియాక్ట్ అయినట్టు అనమాట. డైరెక్ట్ రాసాను ఇక్కడ. సింపుల్గా అర్థం అవ్వాలి మీకు. కెమిస్ట్రీ ఇన్ని రోజులు మన ఆర్గానిక్ కెమిస్ట్రీ నేర్చుకున్నప్పుడు సింపుల్గా అర్థం అవ్వాలి. ఓకే, కమింగ్ టు ద CO- అండ్ డబుల్ బాండ్ హియర్. ఇక్కడ ఏమీ లేదంటే బ్యాలెన్స్ ఏమి ఉన్నాడు సార్, ఇక్కడ H ఉన్నట్టు అనమాట. ఓకే, సింపుల్, అంతే అయిపోయింది మనకి. ఓకే, కమింగ్ టు ద సింపుల్గా రెజినేట్ చేస్తాం కదా, రెజినేట్ అయిపోయినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ Na+ ఉంటుంది కదా, ఇక్కడికి వెళ్ళిపోద్ది. సో నెక్స్ట్ స్టెప్లో మనకి ఫుల్ రెజినేషన్ ఫామ్ను అయిపోయినట్లయితే ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయ్యి ఇక్కడ O-, ఇక్కడ C≡O2- రెండు సార్లు ఉంది కాబట్టి ఒక దగ్గరికి H+ మన దగ్గర ఉంది కదా సార్, బయట ఒక H+ ఉంది కదా, H+ అనేది మన అటాక్ అయితే అక్కడ COOH అనేది ఏర్పడుతుంది. O- అండ్ C≡OH. ఓకే, ఈ ఫినాక్సైడ్ అనేది ఇలా కూడా రాసుకోవచ్చు కదా సార్, ప్రోటాన్ అనేది అలా రెజినేట్ అయితే ఉంటుంది కదా, సో ఫినాల్లో ఫినాక్సైడ్ అయాన్గా మారుతుంది కాబట్టి ఇక్కడ ఇంకొక హైడ్రోజన్ ప్రోటాన్ తీసుకున్నట్లయితే మన ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఏర్పడుతుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ద సాలిసిలిక్ యాసిడ్. వెరీ ఈజీ అనమాట, సింపుల్గా సాలిసిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సింపుల్ డెఫినేషన్, రియాక్షన్, మెకానిజం. ఓకే, రేమర్ రియాక్షన్, కోల్-బేస్ స్మిత్ రియాక్షన్ సిమిలారిటీ ఉంటాయి. రేమర్ రియాక్షన్లో సాలిసిల్ ఆల్డిహైడ్ ఏర్పడుతుంది, ఇక్కడ సాలిసిలిక్ యాసిడ్ ఏర్పడుతుంది అనమాట. ఓకే, అక్కడ మన కాంపిటేటివ్ బిట్స్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ ఏముంటుంది సార్, సోడియం ఫినాక్సైడ్ అనేది ఇది ఏర్పడుతుంది. ఇంటర్మీడియట్ ఏమి ఉండదు అనమాట. CO2 అనేది డైరెక్ట్గా అటాచ్ అయ్యి మనకి ప్రొటనేషన్ జరుగుతుంది అంతా కూడా. H+ అనేది యాడ్ అవ్వడం, రిమూవ్ చేయడం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఫినాల్ రియాక్షన్స్ అనమాట. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. మనం నెక్స్ట్ ఇంకా ఉన్నాయి సార్, ఒక 6 ఉన్నాయి. మనం ఇప్పుడు వరకు 3 చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని చెప్పుకొని మరొక 2 క్లాస్లో మనకి హైడ్రాక్సీ కాంపౌండ్స్ అనేది ఒక కొలీక్ వస్తుంది. ఓకే సార్, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I hope like the videos of the entire hydroxy compounds. If you like it, please share and subscribe my channel. This is Raju signing off. Jai Hind. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.